నమస్తే అండి. నా పేరు భోగిరెడ్డి ఆదిలక్ష్మి. నేను స్పందన ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకి చైర్పర్సన్గా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను తాడేపల్లిగూడెంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. చిన్నతనంలో నేను కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో, డిఆర్ గోయింగ్ ఉమెన్స్ కాలేజ్లో కూడా నేను చదువుకోవడం జరిగింది. సాహిత్యరత్న చేశాను నేను, హిందీకి సంబంధించింది అలహాబాద్ యూనివర్సిటీ. ఇక్కడ కిల్లాడి సత్యం గారు అని వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వెంపటి చిన్న సత్యం గారు, వారు కృష్ణా జిల్లా కూచిపూడిలో మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. అదేవిధంగా ఏలూరులో సత్యనారాయణ గారు దగ్గర కూడా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి నృత్య కళాశాలలో పసుమర్తి శ్రీనివాస్ శర్మ గారు, కూచిపూడిలోనే పసుమర్తి రాధేశ్యామ్ గారు, వేదాంతం రత్తయ్య శర్మ గారు, ఇలా అనేక మంది గురువుల దగ్గర నేను కూచిపూడి నృత్యం నేర్చుకోవడం జరిగింది. నేను సొంతంగా ఒక స్కూల్ కూడా రన్ చేశాను. నేను ఇక్కడ భారతీయ విద్యాభవన్స్, కింబర్లీ, ఆంగ్లో ఇండియన్, ఇట్లా ఈ స్కూల్స్లో కూడా నేను డ్యాన్స్ చెప్పేదాన్ని. ఇక్కడ ఒక సొంతంగా ఇన్స్టిట్యూట్ ఒకటి ఓపెన్ చేశాను. మా గురువు గారు, మా అమ్మగారు, మా మేనత్తలు ముగ్గురు పేరు మీద సత్య కూచిపూడి నృత్య కళాక్షేత్రం అని. దాంట్లో నేను ఉచితంగానే పిల్లలకి నేను డ్యాన్స్ నేర్పేదాన్ని. చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా అందరూ కలుస్తూ ఉంటారు, మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నానని అందరూ చెప్తూ ఉంటారు. నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. నా భర్త శ్రీనివాస్ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అండి. వారికి జాతీయ భావాలు బాగా ఎక్కువ. చాలా యాక్టివ్గా పనిచేసేవారు ఆర్ఎస్ఎస్లో. మాకు నా పెళ్ళయిన తర్వాత దేశపాండే గారు, సోమయాజుల నాగేశ్వరరావు గారు, ఇట్లా ఆర్ఎస్ఎస్ పెద్దలతోటి పరిచయం అయింది. కోడూరు లక్ష్మీనారాయణ గారు నన్ను రాజకీయాల్లోకి రావాలని పట్టుపట్టడం జరిగింది. మా వారు ఏం చెప్పారంటే, మీ కుటుంబంలో మీ తాతయ్య గారు, నానమ్మ గారు అట్లా సేవ చేశారు కదా, భారతీయ జనతా పార్టీ కూడా అంతే, రాజకీయాలు అన్నీ కాదు, ఇదంతా సేవే రాజకీయాలంటే ఇక్కడ అని చెప్పి వారు నన్ను కన్విన్స్ చేసి పార్టీలోకి తీసుకురావడం జరిగింది. 94లో నేను ఇక్కడ అసెంబ్లీకి కంటెస్ట్ చేశాను. 95, 2000 సంవత్సరాల్లో మున్సిపల్ కౌన్సిలర్గా తాడేపల్లిగూడెంలో ఇప్పటికీ రికార్డ్ ఏమో అతి తక్కువ ఖర్చుతో కౌన్సిలర్గా గెలిచింది బహుశా నేనే అయి ఉంటాను. అంటే అక్కడ ప్రజలు నన్ను రావాలి, మీరు వచ్చి ఇక్కడ మా వార్డులో పోటీ చేయాలని చెప్పి 2 సార్లు కూడా నన్ను తీసుకెళ్ళి వారే గెలిపించడం జరిగింది. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద పాప 92లో డిసెంబర్ 9వ తారీఖున పుట్టింది. కర్ఫ్యూలో ఉన్నాం అప్పుడు. హైదరాబాద్లో పాప పుట్టింది మా మేనత్త గారి హాస్పిటల్లో. అప్పుడు అయోధ్యలోని ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేత 6వ తారీఖున జరిగింది. ఆ కర్ఫ్యూ అనమాట. 9వ తారీఖున పాప పుట్టింది, వందన. రెండో పాప 1998. మేము తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నాము. నేను అంటే నాకు ఇంకా అప్పుడు డెలివరీకి ఇంకా ఒక 15 రోజులు ఎంతో సమయం ఉంది. ఈ 200 మంది కార్యకర్తలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తీసుకుని వెళ్తున్నాము. మా నాయకులు ఎవరు రాలేదు, నేను మా వారు ఇద్దరమే. అప్పుడు ఒక 5 సంవత్సరాల పాప, పెద్ద పాప వందన. 3 కంపార్ట్మెంట్లోకి ఎక్కించారు వీళ్ళందరినీ. చెలో అనమాట, ఫ్రీ, ఎవరికి టికెట్ లేదు, మా ఇద్దరికి తప్ప. దాంతో ఈ కంపార్ట్మెంట్లో ప్రజలు ఈ టీటీ అది దింపేయడం, అలా ఒక 4 స్టేషన్స్ వరకు అనుకుంటండి. నేను ఈ 3 కంపార్ట్మెంట్లు ఈ ప్లాట్ఫామ్ మీద పొట్ట పెట్టుకుని పరిగెడుతూనే ఉన్నాను. అప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకురావాలి కదా, అది నాదే రెస్పాన్సిబిలిటీ. మా వారికి నిద్రకి వారు ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ఆయనకి తెలియదు ఏమి. ఈయన తెల్లవారి నిద్ర లేచేసరికి నన్ను చూసి ఇదేంటి అలా ఉన్నావేంటి అని అడగటం జరిగింది. అందరూ చెప్పారు, రాత్రి నుంచి చాలా అవస్థపడింది అమ్మాయి, ఈ పరిస్థితిలో అసలు ప్రయాణం చేయడమే కష్టం, ఇలా చేసావేంటి బాబు అంటే, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్తే, ఈ లోపల సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీదకి దిగాం. కానీ ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుకుండా ఉన్న కళ్యాణ మండపం ఇచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళకి. అక్కడికి వెళ్ళాలి, ఆ పార్టీ మీటింగ్ వెళ్ళిపోదాం, బోల్డ్ మంది డాక్టర్స్ ఉంటారని చెప్పి ఆయన అనడం అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను, రాత్రి అంతా స్ట్రెయిన్ అయింది కదా, లోపల బేబీకి ఏమవుతుందో అని భయపడ్డాను. వెళ్ళిపోదాం, హాస్పిటల్కి వెళ్దాం, అత్తయ్య ఉన్నారు అక్కడ, డాక్టర్ వీణా అని మా మేనత్తే, పెద్ద పాప అక్కడే పుట్టింది, అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అంటే ఈయన ఒప్పుకోలేదు అసలు. ఇంకా కూడా వచ్చిన కార్యకర్తలు అందరూ ఒప్పించారు, పెద్ద ప్రాణంకి ఏదైనా అయితే ఏం చేస్తావు నువ్వు అంటే ఆ మాటతోటి వెంటనే సరే అని చెప్పి అందరినీ ఇక్కడ కాచిగూడ లోకల్ ట్రైన్ ఎక్కి కాచిగూడ స్టేషన్ ఎదుర్కొండ కళ్యాణ మండపంలో అక్కడ దింపేసి అప్పుడు మనం ఇంటికి వెళ్దాం, హాస్పిటల్కి అత్తయ్య దగ్గరికి వెళ్దాం అని చెప్పి అన్నారు. అందరినీ అక్కడ పార్టీ మనకి ఎవరైతే ఇన్ఛార్జీలు ఇచ్చారో వాళ్ళకి అప్పచెప్పి కాచిగూడ స్టేషన్ లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాం. వాళ్ళని అక్కడ వాళ్ళకి ఆ కళ్యాణ మండపంలో అప్పచెప్పి మేము అప్పుడు దిల్సుఖ్ నగర్ వెళ్ళాం. అత్తయ్య పరీక్ష చేసి ఆవిడ కోప్పడ్డారన్నమాట, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా రిస్క్ చేస్తే ఎలాగా అత్తయ్య ట్రీట్మెంట్ చేశారు. అయితే మా వారు మళ్ళీ వెంటనే నానమ్మ ఉన్నారు కదా, మీ నానమ్మ గారిని తీసుకుని మీటింగ్కి వెళ్ళిపోదాము, అద్వానీ గారు వస్తున్నారు కదా అని చెప్పి ఈయన పట్టుపట్టారు. పట్టుబడితే మా అత్తయ్య మా మేనత్త డాక్టర్ ఆవిడ ఒప్పుకోలేదన్నమాట. లేదు అక్కడ మాకు మీటింగ్లో అక్కడ డెలివరీ అయితే అంత గ్రేట్ అంటారు ఈయన. అంత పార్టీ అన్న సంఘం అన్న ఆయనకి అంత ఇంట్రెస్ట్ అనమాట. నాకు తెల్లవారి పాప పుట్టిందండి, సిరిచందన ఆ పాప పేరు. మళ్ళీ మీటింగ్లకి వెళ్ళేవాళ్ళం, ఆ చంటిబిడ్డని అక్కడ ఫీడింగ్ ఇచ్చి అక్కడ చిన్న బొంత పట్టుకెళ్ళిపోయేదాన్ని నేను, చీరతో కుట్టిన బొంత, అది పట్టుకుని వెళ్ళి అక్కడ ఎక్కడన్నా ఒక పాకలో ఆ కింద పాపను పడుకోబెట్టేసేదాన్ని, అక్కడ ఫీడింగ్ ఇచ్చి మేము ధర్నాకి ఈ మండల ఆఫీస్ ముందు లేకపోతే రోడ్డు మీద రాస్తారోకలు ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. పాత కార్యకర్తలు అవన్నీ ఇప్పటికీ తలుచుకుని చెప్తూ ఉండేవారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఎర్ర నారాయణ స్వామి గారు ఒక పాదయాత్ర పెట్టారు, దాంట్లో నడవటం జరిగింది. మళ్ళీ ఈ మా చిన్న పాప చంటి పిల్లగా ఉండగా గ్రామానికి గోదావరి జలాలు అని చెప్పి అదొక పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. గోదావరి పోలవరం గోదావరి దగ్గర నుంచి మళ్ళీ కృష్ణానది వరకు పాదయాత్ర. మా అమ్మగారు వాళ్ళు చంటి పాపను తీసుకుని వచ్చేవారు, దారిలో అందించేవారు, మళ్ళీ తాడేపల్లిగూడెం తీసుకొచ్చేస్తూ ఉండేవారు. తర్వాత దానికన్నా ముందు ఇంకొక యాత్ర చేసాము, గన్నవరం నుంచి, కృష్ణా జిల్లా గన్నవరం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు అనమాట. అది మోటార్ సైకిల్ ర్యాలీ అండి. భూషణ్ కుమార్ గారు ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఉంది, ఆయన బండి ఇచ్చారన్నమాట. మీరు యాత్రకి వెళ్తున్నారంట కదా, మేము పేపర్లో చూసాము, మా బండి వేసుకెళ్ళండి అని చెప్పి భూషణ్ కుమార్ గారు బండి ఇవ్వటం జరిగింది. నుంచి అక్కడ శ్రీకాకుళం 1260 కిలోమీటర్లు ఎంత వచ్చింది. అప్పుడు నా కుటుంబం అంతా సహకారం పూర్తిగా ఉండబట్టి, నా స్నేహితులు బంధువులు అందరూ సహకారం ఉండబట్టి నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగానని నేను ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు అసలు రాజకీయాల్లోకి వస్తే ఈ డబ్బులు ఖర్చు ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు, నాకు ఏమీ విజన్ తెలియదు, ఇంత ఖర్చు అయిపోద్దని తెలియదు, ఏమీ తెలియదు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులన్నీ అమ్ముకుంటూ మేము ఈ పని చేసాం. ఆస్తులు మీ సొంత ఆస్తులు మీరు అమ్ముకుంటూ రాజకీయం చేసుకున్నాం. రాజకీయం సమాజ సేవ అనుకోవాలా? అదే సమాజ సేవ రాజకీయంలో భాగమే కదండి. మాకు శిక్షణ తరగతిలో కూడా సేవ ఆధారంగానే మన రాజకీయ పార్టీకి నీ ఎత్తులు పై ఎత్తులు అది కాదు రాజకీయం అంటే అని మాకు ముందు నుంచి మా పార్టీ మాకు అదే నేర్పించింది. ఇప్పటికి కూడా మేము దాంట్లో ఆధారంలోనే వెళ్తున్నాం. మా అమ్మమ్మ గారు తాతయ్య గారు వాళ్ళది పెరవల దగ్గర కాకరపొర్రు అనే అగ్రహారం అండి. కాకరపొర్రు పేరు చెప్తే ఆ పండగలు అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా అందరూ కూడా చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు. మా తాతయ్య గారు నానమ్మ గారు పసల కృష్ణమూర్తి గారు పసల అంజలక్ష్మి గారు అండి. ఇక్కడ పడమర విప్పరు గ్రామం. ఆ పడమర విప్పరు గ్రామంలో ఉండి తాతయ్య గారు వ్యవసాయం చేసేవారు. ఇద్దరు కూడా జమీందారీ కుటుంబాలకు సంబంధించిన వారే తాతయ్య గారు నానమ్మ గారు కూడా. అయితే స్వాతంత్రోద్యమంలో వారు పూర్తిగా చాలా ఉత్సాహంగా పనిచేశారు. తాతయ్య గారు వెంటే నానమ్మ గారు కూడా నడిచారు. వినోబా భావే భూదానోద్యమంలో వారి భూమిని ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా చాగళ్ళు గాంధీ గారు వచ్చినప్పుడు
ఈ జిల్లాకి గాంధీ గారు వచ్చినప్పుడల్లా వీరు వ్యక్తిగత కార్యదర్శిగా మా తాతయ్య గారు పనిచేసేవారు. ఆ చాగళ్ళు వచ్చినప్పుడు మా నానమ్మ గారు ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేశారు. ఆ మేనత్త 5 సంవత్సరాలు మేనత్త, మా పెద్దనాన్నగారు ఇద్దరు కూడా పసల సత్యవతి, పసల ఆదినారాయణ, వీరిద్దరు కూడా వారి ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసిచ్చేయడం జరిగిందండి. తాతయ్య గారు ఎవరు వడికిన నూలు తోటి వారికి చీరలు నేయించేవారు. ఖచ్చితంగా అందరూ కద్దరే ధరించాలి, పట్టు వస్త్రాలు అవి ఎవరో ధరించకూడదు. వారిని అందరూ రాట్నం పెట్టుకుని వడికేవారట, నూలు వడికేవారు. ఆ నూలు తీసుకుని వెళ్ళి ఉంగుటూరులోని అక్కడ పద్మశాలీల మగ్గాలకి పట్టుకెళ్ళి ఇచ్చి ఎవరు వడికిన వాటితో వాళ్ళకి చీరలు పంచులు అవన్నీ నేయించి పట్టుకొచ్చి ఇచ్చేవారు అనమాట. వారు జీవించున్నంతకాలం కద్దరే ధరించారండి. ప్రభుత్వం భూమి అది ఇస్తానని చెప్పింది, పెన్షన్ ఇస్తానని చెప్పింది. తాతయ్య గారు తిరస్కరించారు. అవేమి వీటి కోసం మేము త్యాగాలు చేయలేదని చెప్పి ప్రభుత్వం ఇచ్చినవేమి తాతయ్య గారు పుచ్చుకోలేదు. కానీ చాలామంది స్వాతంత్ర సమరయోధులు పట్టుపట్టి నానమ్మ గారికి రైల్వే పాసు, పెన్షను, భూమి ఇప్పించారు. జైల్లో ఒక మేనత్త పుట్టారు, కృష్ణ భారతి అని పేరు పెట్టారు. ఆవిడ జైల్లో ఎందుకు పుట్టారంటే మా తాతయ్య గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి అప్పటి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయం మీద మన జెండా ఎగరేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. 1932 సంవత్సరంలో జూన్ 17వ తారీఖు జెండా ఎగరేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. పోలీసులందరినీ కాపలా పెట్టడం జరిగింది. తాతయ్య గారు భీమవరంలో ఇక్కడ పడమర విప్పర్లోనే అందరితో సమాలోచనలు చేసుకుని ఒక పరదా బండిలో భీమవరం బయలుదేరి వెళ్ళారు. నానమ్మ గారికి కొంచెం కొంచెంగా అర్థమయ్యి ఏదో జరుగుతుంది భీమవరంలో అని చెప్పి ఆవిడ కొంతమంది జత తీసుకుని కాలినడకన భీమవరం పడమర విప్పర్ నుంచి భీమవరం పొలాల్లోంచి అడ్డదారిలో వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆవిడ 6 నెలలు గర్భిణీగా ఉన్నారండి. తాతయ్య గారు ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం వెనక్కి వెళ్ళి ఆ పైకి ఎక్కి అక్కడ బ్రిటిష్ వాళ్ళు జెండా పీకేసి మన జెండా ఎగరేసి నినాదాలు చేస్తే తాతయ్య గారిని కాల్చేయమని ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందండి. అయితే నానమ్మ గారు అడ్డం వెళ్ళి ముందు నన్ను కాల్చిన తర్వాత మా భర్తని చంపండి అని చెప్పి ఆవిడ చెప్పడం, దాంతో వాళ్ళు గర్భిణీ స్త్రీగా ఉన్న ఆవిడని చూసి వాళ్ళు వదిలేయడం, తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు, వెల్లూరు జైల్లో పెట్టారు, వేరు జైల్లో పెట్టారు. తర్వాత నానమ్మ గారికి నరక చతుర్దశి రోజున ఒక పాప పుట్టింది. జైల్లో పుట్టింది కాబట్టి కృష్ణ జన్మస్థానంలో పుట్టింది కాబట్టి కృష్ణ భారతి అని పేరు పెట్టారు ఆవిడకి. మళ్ళీ ఆ పాపకి 10 నెలలు వచ్చి అన్నప్రాసన అయ్యే వరకు జైల్లోనే ఉన్నారు. తర్వాత ఆవిడ జైల్లో పుట్టారని తెలిసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ భీమవరం ఇచ్చేస్తున్న సందర్భంలో అత్తయ్య గారికి సన్మానం చేయడానికి ప్రధానమంత్రి అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. వారు మా మేనత్తలు ఇద్దరు, నేను ముగ్గురం కలిసి వెళ్ళటం జరిగింది. వారు వచ్చి 3 సార్లు పాద నమస్కారం చేశారు మా అత్తయ్య గారికి. రావటంతో పాద నమస్కారం చేశారు. తర్వాత శాల్వా కప్పి ఒకసారి పాద నమస్కారం చేశారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా పాద నమస్కారం చేశారు. పుడుతూనే శిక్ష అనుభవించేవమ్మా నువ్వు అని చెప్పి వారిని అనడం, మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళ త్యాగాల వల్ల ఈరోజు మనం ఇలా ఉన్నామని చెప్పి వారు మాట్లాడటం అదంతా జరిగింది ప్రధానమంత్రి. అది తాతయ్య గారు నానమ్మ గారు చేసిన సేవలకి అట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా మేము మా కుటుంబం భావిస్తామండి. సో సామాజిక సేవ అన్నది మీ డిఎన్ఏలో ఉంది. ఓకే, సో అది మీరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మా నానమ్మ గారు భోజనం చేసేటప్పుడైనా ఫస్ట్ ముద్ద ఎదురాళ్ళకి పెట్టే తినేవారు. ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు కూడా బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది. అన్నం లేదు అని ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది మా తాతయ్య గారికి నానమ్మ గారు వాళ్ళ కాన్సెప్ట్ అండి. మా తాతయ్య గారు ఒక అంగవస్త్రంతో ఉండేవారు. పేదలకి వస్త్రాలు అవన్నీ ఇచ్చేవారు. ఇక్కడ అన్నపూర్ణ కాశీ కావిడ అని వేసుకున్నారు. ఆ అన్నపూర్ణ కాశీ కావిడ వేసుకుని ముందు రోజే చెప్పేవారు అన్నమాట, ఈరోజు మీ వీధికి వస్తాను, మీరు అన్నం, కూర, పప్పు, మజ్జిగ ఇవి ఉంచండి అని చెప్పి. అలాగా
అందరూ రెడీగా ఉంచేవారు. కృష్ణమూర్తి గారు వస్తున్నారు ఇవాళ మనం ఇవ్వాలని, ఆ వీధిలో వాళ్ళు అన్నీ ఇచ్చినవన్నీ ఇవన్నీ సేకరించి మన తాడేపల్లిగూడెం శివాలయం దగ్గర ఆ సాధువులకి, పేదవారికి, అక్కడ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా లెప్రసీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పెట్టేవారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళకైతే స్వయంగా తినిపించేవారు. అంత సేవ తాతయ్య గారు చేస్తే, నానమ్మ గారు ఇంటి దగ్గర మొత్తం అందరికీ చేసేవారు. సేవా కార్యక్రమాల్లో అగ్రభాగాన ఉండేవాళ్ళం. ఏ చిన్న ఫోన్ వచ్చినా, ఏ టైంలో అయినా. ఒకసారి ఒక పాప ఒక హాస్పిటల్ దగ్గర డ్రైనేజ్లో, కోతుబొమ్మ సెంటర్ దగ్గర ఒక డ్రైనేజ్లో ముళ్ళ కంపల మధ్యలో ఒక పసిగుడ్డుని ఎవరో పాడేసి వెళ్ళిపోయారు. ఫోన్ వచ్చింది, వెంటనే తెల్లవారుజామున పరిగెట్టాం. పాప ఏడుస్తుంది అనమాట. ముళ్ళన్నీ గుచ్చుకుపోయి ఉండే బ్లడ్ అంతా వచ్చేసి, ఆ పాపని మేము వెళ్ళి అది తీసి ఆ పాపని అదంతా క్లీన్ చేసి బట్టలో పెట్టి పట్టుకుని చూస్తే చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి మాకు కావాలని అడిగారు. అప్పుడు దాంట్లో పిల్లలు లేని ఒక జంటకి వాళ్ళు చాలా మేము ఆశగా అడిగారు. వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చి మేము వదిలేయలేదు. చాలాసార్లు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి చూస్తుండే వాళ్ళు ఎలా చూస్తున్నారా ఏంటని చెప్పి. వాళ్ళు చాలా చక్కగా పెంచి పెద్ద చేసి ఇప్పుడు వివాహం కూడా చేశారు. ఆ పాప చాలా సంతోషం అనిపించింది. ఆ పాపకు కూడా చెప్పలేదు. ఆ పాపను పెంచుకున్నాక వాళ్ళకి పిల్లలు కలిగారు. ఆ పాప కూడా ఆ పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడో పెళ్ళికి ముందో తెలిసింది అంతే. అప్పటి వరకు సొంత తల్లిదండ్రులు కాదని ఆ పాపకు కూడా తెలియదు అనమాట. వాళ్ళు అంత ప్రేమగా చూసుకున్నారు. అలాంటి విషయాలు చాలా నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయండి. అదేవిధంగా నేను పెద్ద పాప నా గర్భంలో ఉంది. ఒక ఫోన్ వచ్చింది వార్డులోంచి. 13వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను. ఒక నుయ్యిలో ఎవరో పడిపోయారు. అంతే, నేను మున్సిపల్ కౌన్సిలర్ని. పడిపోయారంటే నేను వెంటనే వెళ్ళాను. మా అమ్మగారు గర్భిణీగా ఉండి నువ్వు ఇలాంటి చోట్లకి వెళ్ళకూడదు అన్నారు. అంటే ఇది నా బాధ్యత అమ్మా అని చెప్పి నేను వెళ్ళాను. అయితే ఆ నూతిలోంచి తీయడానికి అంతా మొత్తం ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ చుట్టుపక్కల అందరినీ హెల్ప్ తీసుకుని పార్టీ కార్యకర్తల్ని అందరినీ పిలిచి ఆ బాడీని అంతా బయటికి తీపిచ్చి ఆ ఫ్యామిలీకి కన్సోల్ చేసి అట్లా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్ధరాత్రి ఫోన్ వచ్చింది, అది అట్లా చేసేవాళ్ళం. ఒకసారి కోతుబొమ్మ సెంటర్లో ఉండేవాళ్ళం మేము ఇంట్లో కూర్చుని మేము ఉదయాన్నే అల్పాహారం చేస్తున్నాము. ఎదురుకుండా ఉన్న తాటేకిళ్ళు దూరంగా ఉంది, కొంచెం మంటలు వస్తున్నాయి. చూసి మేము అవన్నీ అక్కడ పాడేసి నేను మా వారు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే నీళ్లు చల్లుతున్నాం. పక్కోళ్ళు బకెట్లో తీసుకుని నీళ్లు చల్లుతున్నాం. ఈ లోపల నుంచి ఒక బాడీని తీసుకొచ్చి ఆ వరండాలో వేశారు. అంటే ఒక అమ్మాయి పాపం అదంతా బర్న్ అయిపోతుంది అనమాట. వెంటనే అక్కడ తోపుడు బండి ఉంది. ఆ తోపుడు బండి లాక్కొచ్చి నేను వాళ్ళని తీసుకురమ్మని దాని మీద వాళ్ళని పడుకోబెట్టుకొని ఆ అమ్మాయిని నేను బయలుదేరిపోయానండి. నేనే తోసుకుంటూ వెళ్తాను. చాలామంది అప్పుడు నన్ను ఫాలో అయ్యారు. నేను అప్పుడు ఈ వెంకటరత్నం గారి హాస్పిటల్ వరకు వచ్చేటప్పటికి కాళ్ళ ధనలక్ష్మి గారు కూడా నా వెనకాల వచ్చారు. అప్పుడు నేను అసలు తోయలేకపోతున్నాను అనమాట. ఆ అబ్బాయి అంత వెయిట్ ఉంది, అంత కష్టంగానే తోసుకెళ్ళిపోతున్నాను. అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి అమ్మ మీరు బండి మీద కూర్చోండి అని స్కూటర్ మీద కూర్చోమన్నారు. వెంటనే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్స్ని వాళ్ళందరినీ లేరు అప్పుడు హాస్పిటల్ వాళ్ళని రప్పించి ఈ లోపల మగవాళ్ళు తోసుకొచ్చారనమాట. ఆ డాక్టర్స్ని అందరినీ రెడీ చేసి అవన్నీ చేసి అలాంటి సేవా కార్యక్రమాలు నేను చెప్పలేను అనమాట అండి. అట్లాంటి ఒకసారి అయితే ఒక పాపని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. గోడ్ నాగేశ్వరరావు గారు నేను ఈ లవ్ జిహాద్లో భాగంగానే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు కౌన్సిలర్ గారు మా గోడ్ నాగేశ్వరరావు గారు నేను ఇద్దరం పరిగెట్టి లాస్ట్ మినిట్లో ట్రైన్లోంచి దింపేవాడి. రన్నింగ్ ట్రైన్ ఎక్కి ఆ పాపని మేము సేవ్ చేయడం జరిగిందండి. ఇలాంటివి ఇన్సిడెంట్స్ అసలు ఇంకా అట్లా చెప్తుంటే ఇంకా తరగవు అనమాట. అదేవిధంగా ఆడపిల్లలు కూడా చాలామంది వచ్చేవారండి. ఒకసారి అయితే
పరీక్షలకి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తూ ఉండేవారు 10th క్లాస్ పిల్లలు. వేస్తుంటే ఎవరో ఒక మఫ్లర్ మొహానికి అడ్డం పెట్టుకొని వచ్చి వాళ్ళ అసభ్యంగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారు తెల్లవారుజామున. మున్సిపాలిటీ తెల్లవారుజామున లైట్లు తీసేస్తుంది అనమాట. సమ్మర్ అంటే తొందరగా తెల్లవారిపోతుంది. కానీ చాలా ట్యూషన్స్ ఏంటంటే 4 గంటలకి 5 గంటలకి పెట్టేసేవారు. ఈ చీకట్లోనూ అతనితో రోజు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్తే కొంతమంది ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చేవారు. ఎందుకంటే న్యూస్ పేపర్లో ప్రామినెంట్గా వచ్చేవి మహిళల కోసం నేను చేసే సేవా కార్యక్రమాలు, నేను ఫైట్ చేయడం, ఇవన్నీ పేపర్స్లో వచ్చేవి. అందుకుని అట్లాగా తెలుసుకుని వస్తూ ఉండేవారు నా దగ్గరికి. కొంతమంది ఆడపిల్లలు కలిసి వచ్చారు. వచ్చి మా సమస్య ఇది అని చెప్పారు. చెప్తే మరి ఇంట్లో చెప్పలేదా అంటే చెప్పాము. వాళ్ళేమో ఒకరోజు వచ్చారు, 2 రోజులు వచ్చారు, తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇంకా వాళ్ళేమో మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు నేను, మా వారు, కంచుమర్తి నాగేశ్వరరావు అని మేము ముగ్గురం కలిసి కనపడకండి, నేనేమో పంజాబ్ డ్రెస్ వేసుకున్నాను ఆన్వాళ్ళు తెలియకుండా ఉంటాకి. మా వారు కంచుమర్తి నాగేశ్వరరావు గారు కూడా మఫ్లర్ మంకీ క్యాప్లు పెట్టేసుకున్నారు. వెళ్తే అప్పుంటే వచ్చాడు, సైకిల్ మీద వచ్చాడనమాట. వెంటనే అతన్ని వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే అప్పటికప్పుడు దేహశుద్ధి చేశారనమాట. చేసి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా కొన్ని స్కూల్ టీచర్స్ ఆడపిల్లలతోటి అబ్యూస్ చేస్తుంటే కూడా నా దగ్గరికి ఆ పేరెంట్సే తీసుకొచ్చేవారు. వాళ్ళని నేను కౌన్సిల్లో కూడా మాట్లాడటం జరిగేది. ఇలా చాలా. మళ్ళీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా గణపవరం ఉంది, ఒక ఇన్సిడెంట్ ఉంది. వాళ్ళ నర్సులు అందరూ వచ్చారు నా దగ్గరికి. వచ్చి January 1st మేము ఒకే ఇవ్వటానికి వెళ్ళినా మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మహిళలకి సర్జరీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి అనస్థీషియా ఇస్తారు కదా, వాళ్ళతో కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తాడు అతను అని ఒక డాక్టర్ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు గణపవరంలో మా RVS రాజు గారు అని వారు, మేము అందరం కలిసి చాలా అప్పుడు అక్కడ అంత ధర్నాలు చేసి ఆ డాక్టర్ని సస్పెండ్ చేయాలని, అప్పుడు కలెక్టర్ రామకృష్ణ గారు, ఏలూరు మన జాయింట్ కలెక్టర్ సుధారాణి గారు, వాళ్ళిద్దరికి రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే అతన్ని సస్పెండ్ చేయించే, డాక్టర్ని విధుల నుంచి తొలగించి ఇలాగ చేసి ఇలాంటి చాలా కార్యక్రమాలు. అదేవిధంగా ఈ లవ్ జిహాద్ బారిన పడకుండా కూడా చాలామంది ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇట్లాంటి విషయాలు కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం. అదేగా చాలామంది కెరీర్ గైడెన్స్, ఆడపిల్లలకి ఫ్యూచర్ బాగుండాలంటే ఎట్లాగా ఏంటి అనే దాని మీద మేము స్పందన ఫౌండేషన్ తరపున వాళ్ళందరికీ కొంత కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తాము. కొంతమంది బాగా పేద పిల్లలకి వాళ్ళకి బట్టలు, పుస్తకాలు ఇట్లాంటివి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది మా సంస్థ ద్వారా. ఓకే, అది మీ ఫోన్ నెంబర్, అడ్రస్ అంటే ఎవరైనా ఏదైనా అవసరం అయితే? నా ఫోన్ నెంబరు 8309739149. మళ్ళీ చెప్తున్నాను, 8309739149. శంకరమఠం భూముల గురించి కూడా ఇక్కడ మేము ఒక పోరాటం చేయడం జరిగింది. అది శంకరమఠం భూములు తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఒక మహిళా మంత్రి వారు అక్కడ శంకుస్థాపన చేస్తున్నారని తెలిసి మేము మా కార్యకర్తలు అందరం కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు, ఇది మాదే, మేము కొనుక్కున్నామంటున్నారు. కానీ అది ఎవరైతే వణుకూరి సీతారామ శర్మ గారని వారు హిందూ ధార్మిక కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ చెయ్యాలి, ఇది నా స్వార్జితం, నా పుత్రులకి పౌత్రులకి ఎవరికి దీంట్లో వారసత్వ హక్కు లేదు అని చెప్పి కాగితం రాసి వారు రిజిస్టర్ చేసి ఇచ్చారు. అట్లాంటి భూమిని ఎవరో మధ్యలో వచ్చి కాగితాలు పుట్టించి ఇదిగో మీరు కొనుక్కోండి అంటే మేము కొనుక్కున్నామని చెప్పేసి, అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేవు. అట్లాంటి అది తీసుకుని వారు అక్కడ శంకుస్థాపన చేస్తుండగా మేము వెళ్ళి అడ్డుకోవటం జరిగింది. ఎందుకంటే అక్కడ ఓన్లీ హిందూ ధార్మిక కార్యక్రమాలు జరగాలని. ఎందుకంటే అంతకుముందు దానికి ఒక చరిత్ర కూడా ఉంది ఆ స్థలానికి. వీరు ఆ స్థలం ఇచ్చిన తర్వాత అక్కడ ఒక తీర్థంలాగా ఒక 15 రోజులు, సంవత్సరంలో ఒక 15 రోజుల పాటు జరిపేవారట. అక్కడ పేద కుటుంబాల్లోని పిల్లలకి వివాహాలు జరిపించేవారు.
ఉచితంగా వివాహాలు జరిపించేవారు. తాడేపల్లిగూడెంలోని కొంతమంది పెద్దలు మంగళసూత్రం, పట్టు చీరలు ఇచ్చేవారు, బ్రహ్మాండంగా భోజనాలు పెట్టేవారు. అట్లా సామూహిక వివాహాలు ఈ పేదలకి జరిపించేవారు. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చేవారు? అరిగే రామస్వామి గారు అని చెప్పి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో ఒక మంత్రి గారు వచ్చేవారు. మాదిగ సమాజ వర్గానికి చెందిన ఒక అరిగే రామస్వామి గారు అనే ఆ మంత్రి గారు వచ్చి ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉండేవారు. ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా జరిపించి వెళ్ళేవారు. అది అట్లాంటి పేరు ప్రఖ్యాతులు కన్నా ఆ స్థలాన్ని అది తీసుకుని ఇది ఆ మంత్రి గారు వాళ్ళు అక్కడ నిర్మాణం చేయాలనుకోవడం అది చాలా దురదృష్టకరం. అయితే మేము దాని మీద మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ప్రస్తుతం అది ఆ కేసు కోర్టులో ఉన్నందువల్ల ఇంతకు మించి ఎక్కువ వివరాలు నేను చెప్పలేకపోతున్నాను. ఇంకొకటి హిందూ రుద్రభూమి అనేది తాడేపల్లిగూడెంలో ఉంది. మిగతా మతస్థులు కూడా ఎవరికి ఉండే రుద్రభూములు వాళ్ళకు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వచ్చేసి అక్కడే ఖననం చేసుకుంటామంటే ఆ ఉన్న కొంచెం ప్రదేశం కూడా ఈ హిందువులకి లేకుండా పోతుంది. కాబట్టి మేము ఒకసారి అభ్యంతరం చెప్పడం జరిగింది. దాని మీద చాలా వాదోపవాదాలు జరిగాయి. మున్సిపాలిటీ ఏదైతే తీర్మానం కాపీ ఉందో మేము ఆ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రైస్తవులకు సంబంధించిన స్థలంలోనే వాళ్ళకి క్యాథలిక్లు, ఇంకొకళ్ళ ప్రొటెస్టెంట్లు ఆ రెండు వర్గాలుగా ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించింది కూడా ఉంది. వాళ్ళు 25,000 కట్టించుకుని అక్కడ ఖననానికి ఒప్పుకుంటున్నారట. అందుకని మేము అంత కట్టుకోలేమని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి హిందూ రుద్రభూమిలో చేసేసుకోవడం ఒకటి జరుగుతుంది. అది కూడా మేము ఆపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మతస్థులే, వాళ్ళ వర్గీయులనే వాళ్ళే రానివ్వకపోతే హిందూ రుద్రభూమి అందరికీ అంటే ఎక్కడ కుదురుతుందండి? హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ దహనం చేసుకునేటట్టయితే ఎవరు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా హిందూ రుద్రభూమిలో చేస్తామంటే మాత్రం మేము అభ్యంతరం వ్యక్తం చేశాము. దానికి అప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి మాకు నచ్చ చెప్పాలని చూశారు. కానీ హిందువులకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి కదండి. మా రుద్రభూమిని కూడా మేము కాపాడుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ ఎక్కడ తవ్వినా కానీ అన్ని ఎముకలు అవి వచ్చేస్తుంటే అక్కడ మాకు కుదరదు కదా. మా సాంప్రదాయం ఏంటి? మేము దహనం చేయడం, వాళ్ళ సాంప్రదాయం ఖననం. కాబట్టి వాళ్ళకు ఉన్న ప్రదేశంలో వాళ్ళు చేసుకోవాలి. అవసరమైతే మున్సిపాలిటీని అడగాలి, ఇంకా అదనం భూమి వాళ్ళు తీసుకోవాలి. అంతేగాని హిందూ రుద్రభూములకి వస్తే మాత్రం అది మేము వ్యతిరేకించాము. హిందూ రుద్రభూమిని మేము అలాగా కాపాడుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. చాలామంది అమాయకమైన యువతులు ఈ లవ్ జిహాద్ బారిన పడి జీవితాలు కోల్పోవడం మనం చాలామందిని చూస్తున్నాం. అనేక చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళని. ఉదాహరణకి ఇప్పుడు లూలు ఉంది, హైదరాబాద్లో చూసాం. అందరూ 100% హిందూ అమ్మాయిలకు ఉద్యోగాలు ఇస్తారు. దాంట్లో మగవాళ్ళకి మాత్రం ముస్లిమ్స్ పిల్లలకి ఇస్తారు. అది లవ్ జిహాద్కి అది నాంది అవుతుంది. అక్కడ అమాయకత్వంలో ఉన్న పిల్లలు ఏదో బతుకు తెరువు కోసం అని వెళ్తున్నారు, కానీ వాళ్ళని ట్రాప్ చేస్తారు. వాళ్ళని తర్వాత వాళ్ళు ఏమవుతారో చాలామంది అడ్రస్లు కూడా గల్లంతయ్యే పరిస్థితుల్లో మనం చూసాం. ఒక సామాజిక కార్యకర్తగా నాకు చాలా ఆవేదన కలిగిస్తాయి. ఎట్లాగా ఇట్లా ఈ ఆడపిల్లలకి ఎట్లాగా రక్షణ ఎలా దొరుకుతుంది అంటే ప్రభుత్వాలే ఆపాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి మన ఆధ్యాత్మిక కేంద్రం. తిరుపతి లాంటి చోట్ల లూలు మాల్కి మనం ఎలా పర్మిషన్ ఇస్తాం? ఆల్రెడీ ఒక ముస్లిం యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చేశారు గతంలో. ఇప్పుడేమో అదే మనం వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన పవిత్ర క్షేత్రాల్లో మన హిందువులకి అవకాశం ఇస్తారా? ఎవరు? అందుకని మనం కూడా ఆలోచించాం. మన ఆధ్యాత్మిక కేంద్రాలని పూర్తిగా మన ఆధ్యాత్మిక కేంద్రాలుగానే మనం కాపాడుకోవాలి. అసలు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. గతంలో జై శ్రీరామ్ అనడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు సనాతన ధర్మం పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు కాస్త ఈ సనాతన ధర్మం వైపు అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తుంది. ఏదైతే అయోధ్య రామ మందిరంలో బాలరాముడు ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి, ఎందుకంటే ఆ మహత్తు అందరూ స్పష్టంగా ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ఆ విగ్రహం చెక్కిన శిల్పి అరుణ్ రాజ్ గారు,
ఆ అరుణ్ రాజు గారే చెప్పారు, నేను చెక్కిన శిల్పం వేరు, ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత నేను చూసిన విగ్రహం వేరు అని చెప్పారు. నేను చెక్కిన శిల్పం కాదు అది, మొత్తం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొత్తం అదంతా మారిపోయింది, నాకే ఆశ్చర్యం కలిగించింది అని చెప్పి ఆ శిల్పి చెప్పడం జరిగింది. ఆ మహత్తు మనం చూసాము. ఆ అయోధ్య రాముణ్ణి మనం ఆయన పుట్టిన ప్రదేశంలో దేవాలయం కట్టుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రాణాలు మనం బలిగొన్నామో మనం చూసాం. ఒక కళ్ళు లేని రామభద్రాచార్యులు గారు సాక్ష్యం చెప్పారు. ఒక 92 ఏళ్ల వయసున్న ఒక పెద్ద ఆయన మనకి ఈ కోర్టులో వాదించారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మంత్రిత్వ శాఖను వేశారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఈ పత్రాలు అందజేయడానికి ఒక శాఖను ఏర్పాటు చేశారు. 26,000 ప్రతులు ఈ మంత్రిత్వ శాఖ నుంచి ప్లీడర్ గారికి అందించడం జరిగింది. ఇంత సాక్ష్యాలు ఇన్ని చెప్పి ఆ వేదాల్లోనూ అవన్నీ ఉన్న ఉపనిషత్తుల్లోనూ ఉన్న సాక్ష్యాలన్నీ ఈ కళ్ళు లేని రామభద్రాచార్య స్వామీజీ చెప్పడంతో ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు నిజమే కదా, శ్రీరాముడి జన్మస్థానం ఇదే కదా అని చెప్పి కోర్టులు కూడా నమ్మటం జరిగింది. దాంట్లో మనకి ఒక ముస్లిం జడ్జి కూడా మనకి ఉన్నారు దాంట్లో. అట్లాంటి ఎప్పుడైతే మన అయోధ్యలో ఈ బాలరాముణ్ణి అక్కడ మందిరం కట్టుకున్నామో, బాలరాముణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నాము, ఆ తర్వాత నుంచి మన దేశంలో కొంత వాతావరణం మారుతుంది. జై శ్రీరామ్ అనడానికి ముందుకు వస్తున్నారు. కానీ సనాతన ధర్మం అనే పదం కూడా పలుకుతున్నారు. మనం అందరం నిరంతరం కృషి చేయాలని, మన భావితరాలకి కూడా మన ఈ సంస్కృతిని అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు మీతో ఈ 4 విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఈ మధు మల్టీమీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, భారత్ మాతాకి జై.